ఈ 3,56,000 కోట్ల అప్పుకి ఎవడు హామీ? ఈ రాష్ట్ర ప్రజలు హామీ. మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లే. పోనీ అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? ఒక ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా? ఒక ఉద్యోగుల బకాయిలు తీర్చారా? ఒక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చారా? పలానా పనికి పలానా ప్రాజెక్టుకి ఇది ఖర్చు పెట్టామని చెప్పగలుగుతారా? రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఆ మధ్యన వచ్చిన మోంతానా తుఫాను మొన్న వచ్చింది, మోంతా తుఫాను ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇవాళ వరకు దిక్కులేదు. మీరు వచ్చి నేను లేస్తే మనిషిని కాదు, వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అనడం కాదు, మీ పార్టీని ఏమని పిలవాలి చెప్పండి. ఇప్పుడు దగా పార్టీ అనాలా, మోసం పార్టీ అనాలా? ఎందుకంటే ఏ వర్గానైనా వదలేరా మీరు? ఏ వర్గానైనా వదలకుండా మోసం చేశారా? అన్ని వర్గాల్ని మోసం చేస్తూనే ఉన్నారుగా. అన్ని వర్గాల్ని మోసం చేసి ఇవాళ ఏదో పెద్ద కబుర్లు చెప్తారు. ఇవాళ విశాఖపట్నంలో పార్కుల్లో లేకపోతే నడవడానికి 720 రూపాయలు నెలకి మీరు ట్యాక్స్ అంటే మీ కథ ఎలా ఉంటుందంటే, విశాఖపట్నంలో యోగా డేకి 300 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. లక్షలాది బ్యాట్లు కొంటారు. జనం మాత్రం ఆరోగ్యం కోసం రోడ్డు మీద నడిస్తే వాళ్ళ జేబులోంచి డబ్బులు లాక్కుంటారు. ఇవాళ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఎక్కడన్నా మిత్రులు మీరు చెప్పండి. డీజిల్ దొరుకుతుందా? పెట్రోల్ దొరుకుతుందా? డీజిల్ కోసం ఏ బంకు దగ్గరికి వెళ్ళినా కిలోమీటర్ లైన్ ఉంది. ఇవాళ ఆక్వా రంగం కుదేలైపోయే పరిస్థితి. ఆక్వాకి కరెంట్ రావట్లేదు సరిగా. కరెంటు సప్లై కాకపోతే కనీసం జనరేటర్ మీదన్నా నడుపుకుందాం ఏరియేటర్స్ అంటే డీజిల్ దొరకదు. బిక్కుమంటూ ఆక్వా రైతులు ఈ ప్రాంతంలో గడుపుతున్నారు. మరోవైపు రెండో పంట వరి కోతల సీజన్ ఇది. యంత్రాలను అద్దెకి తెచ్చుకున్నారు. డీజిల్ లేక నడవని పరిస్థితి. ట్రాక్టర్లకి డీజిల్ లేదు. వరి కోత యంత్రాలకి డీజిల్ లేదు. క్యాన్లు పట్టుకుని వెళ్తే కొట్టే నాదుడు లేడు. అక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టే నాదుడు లేడు. డీజిల్ బ్లాక్లో కొనుక్కున్నా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా రైతాంగం మీద మీరు పెడుతున్న ఒత్తిడి కదా. కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, జిల్లా వ్యవస్థల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి డీజిల్ దొరికే పరిస్థితిని కూడా రైతులకి, ట్రాక్టర్లకి, వరికోత యంత్రాలకి, లేదంటే ఆక్వా రైతులకి డీజిల్ ఇప్పించలేరా? దానికోసం ఒక సిస్టమ్ చేయలేరు? ఏది ప్రయారిటీగా మీకు తెలీదా? మరి తగుదనమ్మా నేను విజనరీని అంటే ఎలా? వాళ్ళ నేను చెప్పింది అవునా కాదా కళ్ళ కట్టినట్టు ఫీల్డ్లో కనపడుతుంది. వెళ్ళి చూడండి. ఒక రైతు త్వరగా పంట ఇంటికి తెచ్చుకోకపోతే ఏ వర్షం వస్తుందో, ఏ గాలి వస్తుందో బిక్కుమంటూ గడుపుతూ ఉంటే నా దగ్గర వీడియోలు ఉన్నాయి. క్యూలు కట్టిన వీడియోలు డీజిల్ కోసం మన బంకుల దగ్గర. ఏదో ఇది ఒక్క ఈ ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాలు అదే పరిస్థితి. అది ప్రజా సమస్య కాదు మీకు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో వైద్య రంగాన్ని చేతులారా, ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఇది ఒక ఉద్దేశపూర్వకమైన కుట్రపూరితంగా జరుగుతుందని మేము చెప్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మందులు లేవు, సర్జికల్ ఎక్విప్మెంట్ లేదు, సర్జికల్ సప్లై లేదు. దానివల్ల సర్జరీలు ఆగిపోయినాయి. రోజుకి 10 సర్జరీలు చేసే ఆసుపత్రిలో 2-3 చేస్తున్నారు. వెంటిలేటర్లో దగ్గర మొదలుకొని లిఫ్టుల దాకా రిపేర్ చేయడానికి డబ్బులు లేవు. ఆసుపత్రి సాధారణ నిర్వహణకు కూడా డబ్బులు లేని స్థితికి, దయనీయ స్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. డయాలసిస్ మిషన్లు పనిచేయట్లేదు. డయాలసిస్ పేషెంట్లు మొదలుకొని కార్డియాక్ పేషెంట్ల వరకు, గుండె సంబంధించిన పేషెంట్ల వరకు మందులు సప్లై లేదు. ఈ మెడిసిన్స్ సెంట్రల్ స్టోర్కి సుమారు 712 రకాలని చెప్తున్నారు.
712 రకాల మందులు రావాల్సి ఉంటే 300 రకాల నుంచి 400 రకాలు వస్తున్నాయి.